సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమవుతున్నారా? వాజ్పేయిల రాజనీతిజ్ఞత ప్రదర్శించలేకపోతున్నారా? బీజేపీకి 240 మంది సభ్యుల మద్దతున్న మిగతా 2-3 పార్టీలను కలుపుకు వెళ్ళలేకపోతున్నారా? ఇది వరకటిది ఒక లెక్క, ఇప్పటి నుంచి వేరే లెక్క అంటే ఇదేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. లో బీజేపీకి వచ్చిన లోక్సభ స్థానాలు 182 మాత్రమే. అంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 91 సీట్లు కావాలి. అయినా అప్పటి ప్రధాని వాజ్పేయి సంకీర్ణ సర్కారును 5 ఏళ్లు విజయవంతంగా నడిపారు. బిల్లులు పెట్టి వెనక్కి తీసుకున్నది లేదు. మిత్రపక్షాలతో సంప్రదిస్తూ సాధ్యం కావనుకున్న బిల్లుల్ని సైతం పార్లమెంట్ లో పాస్ చేయించుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి 240 స్థానాలున్నా అంతా రివర్స్ గేర్. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోతోంది ఎన్డీఏ సర్కార్. ఎన్డీఏ పక్షాలు విపక్షాల దెబ్బకు తట్టుకోలేక మోదీ సర్కార్ 8 బిల్లులు పెండింగ్ లో పెట్టింది. వక్ఫ్ బిల్లుపై జేపీసీ వేసింది. కారణం, బిల్లు పెట్టే ముందు ఎన్డీఏలోని పార్టీలను సైతం సంప్రదించకుండా దూకుడిని ప్రదర్శించడమే. బిల్లు పెట్టే ముందు ఒక మాట చెప్పి అవసరమైతే ఒప్పిస్తే సరిపోతుంది. కానీ మోదీ, అమిత్ షా ఆ పని చేయడం లేదన్న విమర్శ ఉంది. మోదీ మొదటిసారి, రెండోసారి ప్రధాని అయినప్పుడు ఎన్డీఏతో సంబంధం లేకుండా బీజేపీకే సంపూర్ణ మెజారిటీ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా తగ్గేదే లేదు అంటోంది బీజేపీ. 8 బిల్లులు పెండింగ్ లో ఉంది. చర్చ జరగాలి, వాటి ఆమోదం జరగాలి. ఒకప్పుడు 182 పార్లమెంటు సభ్యులతో పరిపాలన చేసినటువంటి వాజ్పేయి గారు ఎప్పుడు కూడా బిల్లులు ప్రవేశపెట్టి వెనక్కు తీసుకోవడమో, బిల్లులు పాస్ కాని పరిస్థితి రావడమో, ప్రతిపక్షాలు అంటే మిత్రపక్షాల నుంచి ప్రత్యేకించి విమర్శలు ఎదుర్కోవడము జరగలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన చర్చించి అందరి ఆమోదం ఉంటేనే ఆ బిల్లులు ప్రవేశపెట్టేటట్టు మనకు ఆయన పరిపాలన సాక్ష్యము. సంకీర్ణ సర్కార్ అన్నాక పట్టు విడుపులు కామన్. నిర్ణయాలు వెనక్కి తీసుకోక తప్పదు. కానీ అసలు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిత్రధర్మాన్ని పాటించడం లేదంటున్నారు విశ్లేషకులు. అందుకే ప్రసార సేవల నియంత్రణ బిల్లు, వక్ఫ్ బోర్డు బిల్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో లాటరల్ ఎంట్రీపై ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ ది అదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని విభాగాలకు సంబంధించిన కీలక బాధ్యతల్ని మామూలుగా అయితే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లను నియమిస్తారు. కానీ గత కొన్నాళ్లుగా లాటరల్ ఎంట్రీ పద్ధతిలో నిష్ణాతుల్ని జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను తీసుకుంటున్నారు. ఇందుకోసం 45 ఉద్యోగాలకు యూపీఎస్సీ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్రం. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రిజర్వేషన్లను కాదని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ ఎన్డీఏలోని ఎల్జేపీ రచ్చ చేయడంతో దాన్ని ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ప్రసార సేవల నియంత్రణ చట్టం చేయాలనుకున్నప్పుడు జర్నలిస్టుల నోరు నొక్కేలా ఉందన్న విమర్శలు రావడంతో బిల్లును వెనక్కి తీసుకుంది. సంకీర్ణాన్ని సరిగ్గా నడిపితే ఈ యూటర్న్లు అవసరం లేదంటున్నారు. మనం చూసాం గతంలో నితీష్ కుమార్ బీజేపీ కలిసే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్లో సడన్గా నితీష్ కుమార్ ఉపసంహరించుకొని అధికారంలో ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్తో చేతులు కలిపి, జేడీఎస్తో చేతులు కలిపి ఆయన అధికారంలోకి రావడం, మళ్ళీ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వాళ్ళని వదిలేసి మళ్ళీ బీజేపీతో కలిసి ఇవాళ మళ్ళీ అధికారంలో ఉండటం మనం చూస్తున్నాం. కనీసం ఆ పక్షాలతోనైనా ఒక బిల్లులు ప్రవేశపెట్టే ముందు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ప్రవేశపెడితే సమస్య ఉండదని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సీట్లు తగ్గిపోవడంతో మోదీ, అమిత్ షా షాక్ గురయ్యారు. మిత్రపక్షాలపై ఆధారపడ్డాన్ని జీర్ణించుకోలేకపోతోంది ఈ ద్వయం. 2014 ఎన్నికల్లో లోక్సభలో బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ 272 కంటే 10 సీట్లు అదనంగా అంటే 282 గెలిచింది. 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303కు చేరింది. మోదీ మొదటి మంత్రివర్గంలో తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఒక్కొక్కటి దూరమయ్యాయి. 2024లో బీజేపీ బలం 240కి పడిపోయింది. టీడీపీ లాంటి పార్టీలు మళ్లీ అండగా నిలిచాయి. 16 మంది సభ్యులతో అతిపెద్ద ఎన్డీఏ భాగస్వామి టీడీపీ. ఆ తర్వాత జేడీయూకి 12 స్థానాలున్నాయి. మిగతా భాగస్వామ్యులకు సింగిల్ డిజిటే. 13 ఏళ్లు గుజరాత్ ను పాలించినప్పుడు, 10 ఏళ్లు ప్రధానిగా ఉన్నప్పుడు
తన జీవితంలో ఇతర పార్టీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మోదీకి తెలియదు. వాజ్పేయికి అత్యధికంగా 182 స్థానాలే వచ్చినా ఆయన విజయానికి కారణం ప్రతి విషయాన్ని ఇతరులతో చర్చించడం ఆయన ఆనవాయితీ. మోదీ అలా కాదు. మూడోసారి కేబినెట్ కూర్పులోనూ తనకు నచ్చిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు తప్ప ఎవరిని సంప్రదించలేదు. రెండోసారి పీఎం కావడానికి మూడోసారి కావడానికి మధ్య ఎలాంటి మార్పు లేదన్న సందేశం పంపించారు మోదీ. వాజ్పేయి, మన్మోహన్ సింగ్ సంకీర్ణ ధర్మం పాటించారు. మోదీలో మాత్రం మార్పు లేదు. అందుకే మంచి కోసం మోదీ సంస్కరణలు చేపడుతున్నా మిత్రపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనుగడ భాగస్వామ్య పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. దీంతో 5 ఏళ్ల పాటు నెట్టుకొస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మొన్నటిదాకా ప్రాంతీయ పార్టీల్ని నిర్వీర్యం చేసిన బీజేపీ ఇప్పుడు అలాగే వ్యవహరిస్తోంది. అందుకే తీరు మార్చుకో మోదీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పద్ధతి మార్చుకుంటే మోదీ అందరి వాడిగా, మరింత బలమైన నేతగా మారతారు.